అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెట్టడం చూపిస్తానండి. సంవత్సరం అంతా నిలవ ఉంటుందన్నమాట. నేను ఇవి కొనుక్కున్నాను అన్నమాట నిమ్మకాయలు. వీటిల్లో కొన్ని చిన్నవి, పెద్దవి, కొన్ని మంచివి, కొన్ని బాగాలేనివి ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి బాగున్న కాయల వరకు నీట్గా క్లీన్ చేసుకుందాము. అంటే ఇంకా బాగలేని కాయలు పెట్టామంటే పాడైపోద్ది. సంవత్సరం అంతా నిలవ ఉండేది కాబట్టి మనం మంచిగానే పెట్టుకోవాలి. వీటిల్లో మచ్చలు లేని కాయల వరకు ఏరుకునేసి వాటిని అయితే నీట్గా కడుక్కుందాం. ఇప్పుడు అంటే ఈ కొంచెం ఏదైనా మచ్చలుగా అట్ట ఉన్న కాయలు ఏం చేస్తామంటే రసానికి ఉపయోగిస్తామన్నమాట. అట్లని పడేంలేండి, ఏదో ఒక విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు. మంచి మంచి కాయలన్నింటినీ వేరదాము. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసి కాయలన్నింటినీ నీట్గా కడిగేద్దాము. అంటే నాకు వీటన్నిటిలోకి ఒక 20 కాయలు అయితే బాగున్నాయండి, ఒక 10 కాయలు అయితే బాగాలేవు. వాటన్నిటిని తీసి పెట్టాను. ఇలాగా ఒక పొడిగుడ్డ తీసుకొని నిమ్మ అనేది లేకుండా నీట్గా కాయలను అయితే తడిగుడ్డ కాదు పొడిగుడ్డ పెట్టేసి తుడుచుకుంటున్నాను అనమాట. వీటన్నిటిని మళ్ళీ ముక్కలు కోసుకోవాలి మనము. అంటే నిమ్మ అనేది ఉండకూడదు. కాకపోతే నేను ఇప్పుడు దీన్ని కలపడము అదంతా స్టీల్ గిన్నెలో చూపిస్తున్నాను. మీరు మాత్రం ప్లాస్టిక్ దాంట్లోనో అట్లాగే దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. స్టీల్ గిన్నెలో కలిపినంత మాత్రాన దీంట్లోనే ఉంచక్కర్లేదు, మళ్ళీ వేరే దాంట్లోకి మారుస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే నిమ్మ లేకుండా అన్నింటినీ తుడుస్తున్నానండి. ఈ నిమ్మకాయ పచ్చడి ఏంటంటే మనకి ఎండాకాలం మజ్జిగన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా రాబోయే కొద్దీ కాయలు రేటు కూడా పెరుగుతాయి కదండి. ఇప్పుడైతే కొంచెం నాకు రీజనబుల్గానే వచ్చాయి. ఇంకా వీటిని నేను ఒక కాయని 4 ముక్కలుగా కోస్తున్నాను అనమాట. అంటే మరీ చిన్నవిగా కూడా కోసుకోవచ్చు. నేనేంటంటే 4 ముక్కలుగా కట్ చేస్తే ఒక ముక్క వేసుకున్నామంటే సరిపోతుంది. చిన్నవిగా కట్ చేస్తే ఏంటంటే ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఇప్పుడు ఇది ఉప్పు పసుపు మాత్రమే వేసి ఊర పెడతానమాట. అందుకోసం అనేసి ఇట్లాగా 4 ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. అంటే దీంట్లో ఇప్పుడు తిరగమాత అట్లాంటివి ఏమీ వేయమండి. ఉప్పు పసుపు, ఇందాక ఒక 10 కాయలు బాగాలేవన్నాను కదా, వాటిల్లో నుంచి రసం అయితే తీసి దీన్ని ఊరపెట్టుకుందాం. ఇది ఒక మెథడ్ అనమాట నిమ్మకాయ పచ్చడికి. కారం పచ్చడి కాదు ఇది, ఉప్పు పచ్చడి అంటాము. ఇందులోనే అల్లం ఉంటుంది కదా, తొక్కు తీసేసి నీట్గా కడిగి తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం ముక్కల్ని కూడా ఇందులో వేసి ఊరపెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైనా మనకి సమ్మర్లో కొంచెం ఏదైనా నీరసంగా కొంచెం లో బీపీ టైప్లో అట్లా అనిపించింది అనుకోండి, ఒక ముక్క తీసుకొని నోట్లో అట్లా పక్కన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే ఉప్పు పసుపు వేసి మాత్రమే ఇప్పుడు ఊర పెడుతున్నాను. పులుసు పచ్చడికి మాత్రం ఇప్పుడు కారం అది ఏమీ వేయట్లేదండి. కేవలం ఒక 10 నిమ్మకాయలు పులుసు తీసాను. ఇవి బాగున్న వరకు కాయలను అయితే ఇట్లాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే ఊరటానికి బాగుంటాయి. మనకి ఒక్కొక్క ముక్క వేసుకున్నా సరిపోతుంది అన్న లెక్కలో వేస్తున్నానండి. కొన్ని కాయలు చిన్నవిగా, కొన్ని కాయలు పెద్దవిగా ఉన్నాయి. వాటిల్లో మంచి మంచి కాయలన్నింటినీ పక్కకు తీసాను. ఇంకా అలాగ తీసినవన్నీ ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి ఇది పెట్టుకోవడం మాత్రం. కేవలం ఉప్పు పసుపు కొంచెం నిమ్మ పులుసు వేసి ఊరబెట్టుకుంటాం అంతే. రసం పచ్చడి కారం పచ్చడి మాత్రం అది మళ్ళీ ఇంకొక మెథడ్ అనమాట. అది కూడా చూపిస్తాను నేను తర్వాత. ఫస్ట్ అయితే ఇవాటికి ఇది చూపిస్తున్నా. నేను ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెలో కోసాను కదండి, ఈ స్టీల్ గిన్నెలోనే ఉంచును అనమాట. చూసారా, ఇట్లాగా ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చాను. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు, నిమ్ము లేకుండా ఆరబెట్టుకున్న కొంచెం సేపు కల్లుప్పు, అదేవిధంగా పసుపు. ఉప్పు తక్కువైందంటే మాత్రం పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది. పసుపు క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను, ఎందుకంటే నిమ్మరసం వేసే క్లిప్ మిస్ అయిందండి. ఒక 10 కాయలను అయితే నిమ్మరసం తీసి ఇందులోనే వేసేసాను. ఇలాగ పక్కన పెట్టుకుంటాం కదా, రోజు కూడా ఇలా కుదిపిస్తామన్నమాట. డబ్బాని అలా వదిలేయకుండా పెట్టింది పెట్టినట్టుగా కిందికి పైకి అట్లాగా కుదిపిస్తే ఈవెన్గా ముక్కలు అనేవి ఊరతాయి. ఈ ఉప్పు పసుపు అనేది వాటికి బాగా పట్టి ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది, ముక్కలు అనేవి బాగా ఊరతాయి. ఇది మనం మామూలుగా ఒక 3 డేస్కి 5 డేస్ తర్వాత అయితే నీట్గా ఊరిపోద్ది. తర్వాత తీసి గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఊరబెట్టడానికి అయితే మాత్రం నేను ఈ డబ్బాలో పెడుతున్నానండి. అదిగోండి, కుదిపించడం అంటే ఈ విధంగా అనమాట. ఉప్పు అది వేసిన తర్వాత కూడా ఇదే విధంగా కుదిపించుకోవచ్చు.
ఇలాగ ముక్కలన్నీ కలిసిపోతాయి అన్నమాట వేస్తే. ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత అలా కుదిపిచ్చేసి పక్కన పెట్టేసిన తర్వాత రోజుకి ఒక 2-3 సార్లైనా ఇలాగా మూత తీసేసి నెమ్ము చేతులతో కాకుండానండి, ఊరగాయ పాడైపోద్ది నెమ్మయిందంటే, ఇలాగా మూత తీసేసి కుదిపించుకొని పెట్టామంటే ఆ రసము కిందకి పైకి ముక్కలన్నిటికీ పడుతుందన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు ఉప్పు పచ్చడి అయితే. దీంట్లోనే ఇంకా అల్లం ముక్కలు కూడా వేసేసామంటే ఊరిపోతాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయండి అల్లం ముక్కలు కూడా. ట్రై చేసి చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ చిన్న వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. కారం పచ్చడి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనమాట. సేమ్ ఇలాగే ముక్కల్ని ఊరపెట్టుకున్న తర్వాత అది ప్రాసెస్ ఉంటుంది. నేను అది వచ్చేసి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఊరపెడుతున్నాము. ఇంక ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసామంటే రోజుకు ఒక 2-3 సార్లు కుదిపించుకున్నామంటే 5 డేస్కి అంతా ఊరిపోతుంది. 5వ రోజు నుంచి మనము వాడుకోవచ్చు, తినొచ్చు. చాలా బాగుంటుందండి మజ్జిగన్నంలోకి, పెరుగన్నంలోకి. నిమ్మకాయలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది.